నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ఆదివారం సందర్భంగా సూర్యభగవానుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి, శత్రుబాధల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, వృత్తిపరంగా మంచి పురోభివృద్ధిని సాధించడానికి ఆదిత్య హృదయాన్ని ఏ విధంగా పఠించాలో, ఆదిత్య హృదయంలో ఉన్న అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. ఆదివారం సందర్భంగా ఆదిత్య హృదయంలో ఉన్న భావం తెలుసుకుంటూ ఆదిత్య హృదయం పఠిస్తే సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఆదిత్య హృదయంలో సూర్యనారాయణమూర్తిని జయాయ జయభద్రాయ హర్యస్వాయ నమో నమః, నమో నమః సహస్రాంశః ఆదిత్యాయ నమో నమః అంటూ కీర్తిస్తున్నాం. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే జయాయ జయభద్రాయ అంటే ఎల్లప్పుడూ విజయాన్ని కలిగింపజేసే సూర్యుడికి నమస్కారం. జయభద్రాయ అంటే విజయంతో పాటు భద్రత, రక్షణ కలిగింపజేసే సూర్యుడికి నమస్కారం అని అర్థం. అంటే శత్రుబాధలను తొలగింపజేసి మనకి సంపూర్ణంగా రక్షణ కలిగింపజేస్తాడు కాబట్టి జయభద్రాయ అంటూ కీర్తిస్తున్నాం. హర్యస్వాయ అంటే అర్థం ఏంటంటే ఆకుపచ్చని గుర్రాలు రథానికి కట్టబడినటువంటి సూర్యభగవానుడికి నమస్కారం అని అర్థం. సూర్యభగవానుడికి ప్రధానంగా ఆయన రథానికి 7 గుర్రాలు ఉంటాయి. సుషుమ్న, హరికేశము, విశ్వకర్మ, విశ్వస్రవ, సంపద్వసు, హర్యానసు, స్వరాడ్వసు అని 7 రకాలైనటువంటి గుర్రాలు సూర్యభగవానుడి రథానికి కట్టబడి ఉంటాయి. ఈ 7 గుర్రాలు కూడా ఆకుపచ్చ రంగులో ఉంటాయని చెప్పటానికి సంకేతంగా హర్యస్వాయ నమో నమః అంటూ కీర్తిస్తున్నారు. ఆకుపచ్చ రంగు సస్యశ్యామల తత్వానికి సంకేతం. అంటే ఈ 7 గుర్రాలని 7 కిరణాలుగా మనకి పురాణాలలో వర్ణించడం జరిగింది. తన కిరణాల ద్వారా ప్రకృతిని సస్యశ్యామలం చేయటానికి ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి గుర్రాలు పూంచినటువంటి రథం మీద సంచరిస్తున్నాడని చెప్పటానికి సంకేతంగా హర్యస్వాయ నమో నమః అంటూ కీర్తిస్తున్నాం. నమో నమః సహస్రాంశః, ఇక్కడ నమో నమః అంటే మళ్ళీ మళ్ళీ నమస్కారం చేసుకుంటున్నాను. సహస్రాంశః వేల కొలది కిరణాలను భూమి మీదకు వ్యాపింపజేస్తున్నటువంటి సూర్యనారాయణమూర్తికి నమస్కారం. వేల కొలది కిరణాలను ప్రసరింపజేస్తూ పగలు గ్రహాలు, నక్షత్రాలు వీటన్నిటినీ తన వెలుగుతో కప్పుతూ రాత్రిపూట చంద్రుడి ప్రకాశాన్ని అందింపజేయటానికి కారణమైనటువంటి సూర్యనారాయణమూర్తికి నమస్కారం అనే అర్థంలో ఆదిత్యాయ నమో నమః అంటూ ఈ శ్లోకంలో మనం కీర్తిస్తున్నాం. ఆ తర్వాత ఆదిత్య హృదయంలో నమో ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః, నమో పద్మప్రబోధాయ ప్రచండాయ నమో నమః అంటూ కీర్తిస్తాం. ఉగ్రాయ అంటే గ్రీష్మ ఋతువులో అత్యంత వేడి కలిగినటువంటి కిరణాలను భూమి మీదకు ప్రసరింపజేస్తున్నాడు కాబట్టి ఉగ్రాయ అంటూ కీర్తిస్తున్నాం. వీరాయ అద్భుతమైనటువంటి ధైర్యాన్ని, వీరత్వాన్ని అనుగ్రహించేటటువంటి సూర్యుడికి నమస్కారం. సారంగాయ నమో నమః అంటూ కీర్తిస్తున్నాం. ఇక్కడ సారంగాయ అని సూర్యుడిని ఎందుకు కీర్తిస్తున్నామంటే చుక్కలు ఉన్నటువంటి దుప్పిని సారంగము అనే పేరుతో పిలుస్తారు. సూర్యభగవానుడిలో జాగ్రత్తగా పరిశీలిస్తే చిన్న చిన్న నల్లటి చుక్కలు ఉంటాయి. అలాంటి చిన్న చిన్న నల్లటి చుక్కలు ఉన్నటువంటి సూర్యుడిని మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి సారంగాయ నమో నమః అంటూ కీర్తిస్తున్నాం. నమో పద్మ ప్రబోధాయ సూర్యుడి కిరణాలు ప్రసరించగానే అప్పటి వరకు ముడుచుకొని ఉన్నటువంటి పద్మాలు వికసిస్తాయి కాబట్టి నమో పద్మ ప్రబోధాయ అంటూ కీర్తిస్తున్నాం. ప్రచండాయ నమో నమః తన ప్రచండమైనటువంటి కిరణాలతో ప్రకృతిలో అన్నీ సమతౌల్యంగా ఉండేలాగా చూస్తున్నాడు కాబట్టి ప్రచండాయ నమో నమః అంటూ సూర్యభగవానుని కీర్తిస్తున్నాం. కాబట్టి ఇలా అంతరార్థం తెలుసుకుంటూ ఆదిత్య హృదయం పఠించినట్లయితే సూర్యభగవానుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా శివానుగ్రహం సంపూర్ణంగా కలగటానికి రుద్రాక్ష దీపాన్ని ఏ విధంగా వెలిగించాలో, పరమేశ్వరుని ఏ విధంగా పూజిస్తే సకల శుభాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ కామాక్షి పరదేవతాయై నమః. ఈరోజు నుంచి మనం అమ్మవారిని సాక్షాత్కరింపజేసుకోబోతూ ఉన్నాం. అయితే భారతదేశానికి ఉన్న గొప్పతనం ఏంటంటే ఆసేతు సీతాచలం
దైవశక్తి వ్యాపించినటువంటి భూమి భారతదేశం మాత్రమే. అందుకు భారతీయులందరూ గర్వించదగ్గ అంశం ఇది. అటు హిమవత్పర్వత ప్రాంతాల నుంచి ఇటు దక్షిణ సముద్రం వరకు ఆ సేతు సీతాచలం అనే వ్యవహారం అనుకున్నది. ఆ సేతు సీతాచలం, సేతువు నుంచి సీతాచలం వరకు అంటే రామేశ్వరం నుంచి హిమాలయాల వరకు అన్ని పవిత్ర క్షేత్రములే మనకు. ఇంకో మాట అంటుంటాం, కాశ్మీర్ సే కన్యాకుమారి తక్ అని. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కాశ్మీరేతు సరస్వతి, అక్కడ అమ్మ సరస్వతీదేవి ఉన్నది, కన్యాకుమారి అమ్మవారు. చూస్తుంటే భారతదేశం అంతా కూడాను అమ్మగా చెప్పచ్చు, అయ్యగా చెప్పచ్చు. ఎందుకంటే పరమేశ్వరుడు ఆసేతు సీతాచలం అన్నప్పుడు రామేశ్వరంలో రామేశ్వరుడే వెలసి ఉన్నాడు. సీతాద్రియందు అంటే హిమాలయంలో కేదారేశ్వరుడుగా ఉంటూ ఇక్కడి నుంచి అక్కడి వరకు ఎన్ని శివక్షేత్రాలు ఉన్నాయండి. మనం ఉన్న ఈ చోటంతా మహాశివక్షేత్రమే. ఎవరి వల్ల మనం జన్మించామో, ఎవరి అవ్యాజమైన ప్రేమ వలన మనం పోషింపబడ్డామో వారిని అమ్మ అని పిలుస్తాం. కనుక మనకు కారణమైనది, మనకు పోషకమైనది, మనకు రక్షకమైనది అమ్మ. స్పష్టమైంది కదా. ఎందుకంటే అమ్మ ప్రేమ అన్నిటికంటే గొప్పది. మనకు జన్మనిచ్చింది, మనల్ని పోషించింది, మన గురించి మనకు తెలియని కాలంలో మన గురించి గమనించుకుంటూ కాపాడుకుంటూ వస్తోంది. పైగా అమ్మలో ఉన్న అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే అవ్యాజ కరుణామూర్తి అజ్ఞానధ్వాంత దీపిక. అవ్యాజమైన కారుణ్యం అంటే సృష్టిలో ప్రతి ప్రేమ స్వార్థం ఉంటుంది, కానీ అమ్మ ప్రేమ మాత్రమే ఏది ఆశించకుండా అందిస్తుంది ప్రేమ. అందుకే మాతృదేవో భవ అనే భారతీయ సంస్కృతికి మనం వారసులం గనక భారతీయ సంస్కృతిలో అమ్మలు మొత్తం నలుగురు ఉంటారు. ఒకరు కన్నతల్లి, ముందు ఆవిడుంటేనే మనం దేశము జ్ఞానము ఇవన్నీ ఉంటాయి కనుక ముందు కన్నతల్లి, రెండవది దేశమాత, మూడవది గోమాత, నాలుగవది జగన్మాత. ఈ నలుగురు మాతల్ని నమస్కరించేవాడు భారతీయుడు. ఈ నలుగురు మాతల్ని మనం నమస్కరిస్తాం. అలా మనకి ఈ ప్రధానమైన నలుగురు మాతల్లో ముగ్గురు మాతలకి మూలమైన జగన్మాతని మనం కొలుచుకుంటున్నాం. అందుకు భారతదేశాన్ని మాతృస్వరూపంగా చూడాలంటే కాశ్మీర్ సే కన్యాకుమారి తక్ అనాలి. కాశ్మీరంలో సరస్వతి నుంచి కన్యాకుమారి అమ్మవారి వరకు అంతా అమ్మవారి మహిమే. అందులో కామాక్షి క్షేత్రం ఒక అమ్మవారి పీఠాల్లో ఒకటి. అలాంటి భారతదేశంలో ప్రతి చోటు శివమయమే, ప్రతి చోటు శక్తిమయమే. భారతదేశమే శివశక్తిమయం. ఇది మనం నమస్కరించవలసిన ప్రధానమైన భావం. ఎందుకంటే మన పూర్వీకులు తపశ్శక్తి చేత భగవంతుణ్ణి ఇక్కడ సాక్షాత్కరింపజేసుకున్నాడు. ప్రపంచమంతా ఒక ఇల్లు అని భావించగలిగిన సంస్కారం మనందరికీ ఉన్నది. అంతే కదండి, ప్రపంచమంతా ఒక ఇల్లే. వసుధైవ కుటుంబకం అనే మాట మన సంస్కృతిలో కనబడుతుంది. అనాదిగా అనేకములైనటువంటి దేవతా క్షేత్రములు మహర్షుల తపస్సుల వల్ల, దేవతల కారుణ్యాల వల్ల ఏర్పడ్డాయి. అందుకే క్షేత్రరూపీ మహేశ్వర అంటోంది శివపురాణం. భగవంతుడు మనల్ని అనుగ్రహించడం కోసం కొన్ని భూముల్ని పవిత్రంగా చేస్తూ తాను వ్యక్తమవుతాడు, కొన్ని కాలాలని పవిత్రం చేస్తాడు. కాలాలని పవిత్రం చేస్తే పర్వాలు, భూమిని పవిత్రం చేస్తే క్షేత్రాలు, నీరు పవిత్రమైతే తీర్థాలు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే దేశంలో ఒకవైపు క్షేత్రాలు తీర్థాలు ఎలా ఉన్నాయో మరొక వైపు మహాత్ములు ఉన్నారు ఇక్కడ పరంపరగా. అందుకే దేశం గర్వించదగ్గ అంశాలు ఏంటంటే ఒకటి క్షేత్రరాజములు, రెండు తీర్థరాజములు, మూడవది ఏమిటి అంటే మహాత్ముల పరంపర. భారతీయుడు ఒక్కసారి తలంచుకుంటే ఆనాటి వ్యాసదేవుడిని మొదలుకుని ఆదిశంకర భగవత్పాదుల వారు, భగవద్ రామానుజుల వారు, మధ్వాచార్యుల వారు, ఆ తర్వాత క్రమక్రమంగా రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, రమణ మహర్షి, కాంచీపుర యతీంద్రులు, శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు, ఇలా ఎప్పటికప్పుడు మహాత్ములు మనకు గుర్తుకొస్తూనే ఉంటారు. అందుకే ఈ దేశానికి నిజమైన రక్షకులు ఆ మహాత్ములే. ఆ గురు పరంపర అంతటినీ మనం స్మరించుకుంటున్నాం. అందుకే ఇక్కడ మనం అమ్మవారి మహిమ, గురు పరంపర ఈ రెండింటినీ చెప్పుకుంటున్నాం. ఎందుకంటే అమ్మవారు ఒకరు ఉన్నారు, అమ్మవారిని ఆశ్రయిస్తే బాగుపడతాము. ఎలా ఆశ్రయించాలి, ఈ మూడు మన గురువులు చెప్తేనే తెలుస్తాయి, లేకపోతే ఏం తెలుస్తుందండి. అది కబీర్ ఒక మాట అంటాడు, అద్భుతమైన మాట. గురువు గోవిందుడు ఇద్దరూ ఒక్కసారి నా ముందు ప్రత్యక్షమైతే నేను ముందు గురువు పాదాలకే నమస్కరిస్తాను. ఎందుకంటే గోవిందుణ్ణి నాకు గురువే చూపించాడు కనుక ముందు గురువుకి నమస్కరిస్తానన్నాడు. అందుకే గురుభక్తి లేని వాడికి గోవిందుడు అనుగ్రహం దొరకదు గనక యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురువు అనే మాటను చెప్పారు. భగవంతుడిపై ఎంత భక్తి ఉంటుందో అంత భక్తి గురువుపై ఉండాలి అన్నారు ఇక్కడ. అందుకే కనిపించని భగవంతుణ్ణి కనిపించేలా చేసేవాడు కనిపించే గురువు మాత్రమే. గురువులో భగవంతుడిని చూడాలి. అందుకే గురువుకి గోవిందునికి భేదం లేదు. అందుకే కామాక్షి మహిమ గురు పరంపర అని మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ.
ఆ మాటకొస్తే అమ్మవారి గురు రూపం. సంప్రదాయేశ్వరి సాధ్వి గురుమండల రూపిణి, అది ఆ తల్లి గురుమండల రూపిణి. గురు సమూహములు ఎన్ని ఉన్నా గురు మండలం, మండలం అంటే ఒక గురువుతో మన బతుకు బాగుపడదు, అనేక గురువులు కావాలి. ఇవాళ మనం గురువుని అనుగ్రహించారంటే ఆయన వెనకాల అందరు గురువులు ఉన్నారండి. ఇవాళ మనం చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారిని నమస్కరిస్తున్నాం, ఆ తర్వాత వెంటనే జయేంద్ర సరస్వతి స్వామిని నమస్కరిస్తున్నాం, విజయేంద్ర సరస్వతి స్వామిని నమస్కరించుకుంటున్నాం. ఈ జయేంద్ర సరస్వతి స్వాముల వారి వెనకాల గురువు చంద్రశేఖరుల వారు. చంద్రశేఖరుల వారి వెనకాల 67 గురువులు ఉన్నారు. వీరందరికీ మూలంగా ఆదిశంకర భగవత్పాలు వారు ఉన్నారు. అంటే ఎప్పటికీ ఎంత గురు పరంపర వెళ్ళిపోయింది చూడండి. ఈ గురు పరంపర అంతటి ఒక దగ్గర తెస్తే సమూహం అవుతుంది కదా, సమూహానికే మండలం అని పేరు. గురు మండల రూపిణి అంటే ఎందరు గురువుల రూపంలో ఉన్నది మా అమ్మ కామాక్షి అని నమస్కారం చేసుకోవాలి ఇక్కడ. స్వస్తి. శ్రీగణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త నీతిమాలలో శ్రీ గణపతి సత్యానంద స్వామీజీ వారు మానవజాతి మొత్తానికి కొన్ని మౌలికమైన ప్రశ్నలు వేస్తున్నారు. పొలంలో గట్లు వేసుకుంటున్నాడు రైతు, తన సొంత పొలంలో తనే గట్లు వేసుకుంటున్నాడు. మధ్యలో ఒక విశాలమైన దేశం తనలో తనే హద్దులు ఏర్పరచుకొని వేరే వేరే రాష్ట్రాలను కల్పించుకుంటోంది. ఒక ఇంట్లో గృహస్థు తనే వేరే వేరే గదులు కట్టించుకుంటున్నాడు, ఎవరి గది వారిది అంటున్నాడు. ఎందుకు ఈ భేద కల్పన? ప్రశ్నకి సమాధానం కూడా వారే చెబుతున్నారు. సౌకర్య దృష్టి అయివ నరైస్తు ఏ ప్రకల్పితా దేశమతాదిభేదా మిథో వధాయాద్య భవంతి తే రవిస్తమో వర్షతి కిం వదామః. పొలం 100 ఎకరాల పొలం నాదే, అయినా సరే దాంట్లో ఎక్కడికక్కడ గట్లు వేసుకోకపోయినట్టయితే నీటి పారుదల సరిగ్గా జరగదు. నీటి పారుదల కోసం, నీరు సరిగ్గా నిలబొండేందుకోసం ఎక్కడ ఎంత కావాలో, ఏ పంటకి ఎంత నీరు కావాలో దానికి అనుగుణమైనటువంటి నీటి యొక్క సరఫరా జరిగేందుకోసం నా పొలంలో నేనే గట్లు వేసుకుంటున్నాను. నా విశాల రాజ్యంలోనే నేనే మండలాలను, రాష్ట్రాలను ఏర్పాటు చేసుకుంటున్నాను. ఎందుకు? పరిపాలనా సౌకర్యం కోసం. శీతల దేశంలో ఉండేటువంటి ధర్మాలు ఉష్ణదేశంలో చెల్లవు. సముద్ర తీరంలో ఉండేటువంటి ధర్మాలు హిమాలయ తీరంలో చెల్లవు. ధర్మభేదాలు వస్తూ ఉంటాయి, భావనా భేదాలు వస్తూ ఉంటాయి, రుచి భేదాలు వస్తూ ఉంటాయి. వీటన్నిటికీ అనుగుణంగా, వీటన్నిటికీ సమన్వయం చేసినందుకు వీలుగా ఎట్లాగైతే పొలంలో గట్లను, రాజ్యంలో మండలాలను ఏర్పాటు చేసుకుంటున్నాను. ఎందుకోసం? జీవనం సుగమంగా ఉండటం కోసం, సామరస్యం సమృద్ధిగా ఉండేందుకోసం, అందరికీ శాంతి అందేందుకోసం, అందరికీ భగవత్ స్వరూపం అందేందుకోసం. కానీ క్రమక్రమంగా మానవజాతి ఈ మాట మరిచిపోతోంది. తన ప్రాంతానికి, తన సౌకర్యానికి అనుకూలమైనటువంటి ఏ ధర్మాన్ని సనాతన మహర్షులు ఏర్పాటు చేశారో అదే సర్వస్వమని ఒక అభినివేశంతో, మౌఢ్యంతో ముందరికి వెళ్ళి భగవంతుణ్ణి అందుకోవడం కోసం వేరువేరు ప్రాంతాలలో, వేరువేరు కాలాలలో ఏ సంప్రదాయ భేదాలను, సంప్రదాయ విశేషాలను సనాతన మహర్షులు వ్యవస్థాపన చేసి ఉంచారో మన కోసం. రవిస్తమో వర్షతి కిం వదామః. సూర్యుడే ఎండకు రావట్లేదండి, చీకటి కురిపించేస్తున్నాడండి అంటున్నాం. ఎవడు తప్పిది? గుడ్లగూ అంటోంది ఈ మాట. రవిస్తమో వర్షతి. సూర్యుడు చీకట్లు వర్షిస్తున్నాడు అంటోంది, కురిపిస్తున్నాడు అంటోంది. ఎందుకని? అది తల్లకిందులుగా ఆలోచిస్తోంది, తల్లకిందులుగా వెళ్లాడుతోంది, తల్లకిందులుగా చూస్తోంది. ఒకటి కాలంలో దానికి చీకటిగా కనిపిస్తోంది. ఇది ఎవరి తప్పు? సూర్యుడు తప్ప? మన ఆజ్ఞతో, మన సంకల్పంతో పుట్టామని, పుట్టిన తర్వాత ఇది నాది, నాది కనుక ఇది గొప్పది అని మనమే శాసనం చేసేస్తున్నాం. కనుక ఎండ బాగా కాస్తున్నా కూడా మొత్తం అంతా చీకటి అని ఎట్లాగైతే గుడ్లగూబ భావిస్తోందో, అట్లాగే సంకుచితమైన హృదయంతో ఆలోచించేటువంటి మానవులు ఆ మూలధర్మాన్ని, పరమాత్మ యొక్క సందేశాన్ని వక్రీకరించి అంధకారమయం చేసుకుంటున్నారు. అన్ని వ్యవస్థలు కూడా ఒక సద్భావనతో ఏర్పాటు చేయబడినటువంటివి ఈ మహర్షుల యొక్క శాసనాలు. వాటిని యథాతథంగా ఆయా సన్నివేశాలకు, ఆయా హద్దులకు లోబడి మనం అనుసరించుకున్నట్టయితే అందరికీ కలిపి ఉత్తమమైనటువంటి భగవత్ సన్నిధి లభిస్తుంది అని స్వామీజీ సందేశం ఇస్తున్నారు. అటువంటి సందేశం మనకి ఫలప్రదముగాక. జయ గురుదత్త. సహస్ర
విశ్వశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాంపతిః. నేటి కాలమాన విశేషాల్ని గమనిద్దాం. స్వస్తి శ్రీచాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం బహుళపక్షం ఆదివారం సూర్యోదయం 5:49 సూర్యాస్తమయం 6:51 తిథి నవమి మధ్యాహ్నం 12:20 వరకు, తదుపరి దశమి. నక్షత్రం రేవతి ఉదయం 8:33 వరకు, తదుపరి అశ్విని. వర్జ్యం రాత్రి 2:37 నుండి 4:08 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 5:07 నుండి 5:59 వరకు. అమృత ఘడియల్ని చూస్తే నిన్నటి రాత్రి తెల్లవారుజామున 5:17 నుండి ఈవేళ ఉదయం 8:48 వరకు, అలాగే రాత్రి 11:34 నుండి 1:05 వరకు కూడా అమృత ఘడియలే. ఇక రాహుకాలాన్ని చూస్తే సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైనటువంటి సమయం ఉదయం 10:30. నేటి విశేషం, ఈరోజు ఆదివారం కాబట్టి సూర్య ఆరాధనకి మరింత శుభప్రదమైనటువంటి కాలం. ఏ సూర్యుడు నాడో ఆయన గ్రహరాట్, అన్ని గ్రహాలకి అధిపతి. అంచేతనే సూర్యునికి ప్రదక్షిణాలని 6 కానీ చేసినట్లయితే ఆ ఉండేటటువంటి మిగిలిన 8 గ్రహాల అనుగ్రహాన్ని కలిగించేందుకు ఆయన అవకాశాన్ని ఇస్తాడు. వరుసగా మనం పరిశీలించి చూస్తే ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఈ మిగిలినటువంటి గ్రహాలకి ఎవరెవరి సంఖ్యని బట్టి వారికి ప్రదక్షిణాలని చేస్తూ ఉంటాం మనం సహజంగా. సోముడు చంద్రుడు ఉన్నాడు, 10 ప్రదక్షిణాలు చేయాలి. మంగళాయ కుజుడికి 7 ప్రదక్షిణాలను చేయాలి. బుధాయచ్చ వరుసగా ఇలా ప్రదక్షిణాలను చేస్తే 120 ప్రదక్షిణాలు అవుతాయి. సూర్య అనుగ్రహం కలిగింది కాబట్టి సూర్యునికి 6 ప్రదక్షిణాలతో ప్రారంభం చేసినటువంటి మనం మొత్తం ప్రదక్షిణాలన్నీ అయిపోయిన తర్వాత ఏ గ్రహానికి ఎన్నో అన్ని ప్రకారం మళ్ళీ సూర్యునికి 6 ప్రదక్షిణాలను చేస్తూ, ఓ భగవంతుడా, ప్రత్యక్ష భగవానుడా, నాకు మిగిలిన 8 గ్రహాల అనుగ్రహం కూడా కలిగించేలా ప్రదక్షిణ సౌకర్యాన్ని కలిగించావు కాబట్టి కృతజ్ఞతాపూర్వకంగా చిట్ట చివరిలో మళ్ళీ నీకు 6 ప్రదక్షిణాలను చేసి ముగిస్తున్నాను అని అనాలి. ఇటువంటి సూర్య ఆరాధనని కానీ మనం చేసినట్లయితే రక్త అక్షతలతో, అంటే కుంకుమని కలిపినటువంటి అక్షతలతో, అలాగే రాగి పాత్రలో ఆ సూర్యునికి సంబంధించినటువంటి అర్ఘ్యాన్ని విడుస్తూ ఆ సూర్యుడిని తలుచుకుంటూ సంపూర్ణమైన ఎర్రనైనటువంటి పుష్పాలతో అర్చనని సాగించి ఆయనకు ప్రీతిపాత్రమైనటువంటి గోధుమతో జావని కానీ గోధుమతో ఏదైనా ఒక తినేటటువంటి పదార్థాన్ని కానీ నైవేద్యంగా సమర్పించి మానసికంగా కానీ సూర్య
శక్తి నాకు కలగాలి అని అనుకున్నట్లయితే సూర్య అనుగ్రహ శక్తి మనకి లభిస్తుంది. శారీరక ఆరోగ్యం వస్తుంది, మానసికమైన ధైర్యం కలుగుతుంది, బుద్ధికి సంబంధించిన వికాసం కలుగుతుంది. నేటి ఆణిముత్యాలు. నిర్లక్ష్యం అనే పదం చాలా చిన్నది, కానీ దానివల్ల కలిగే నష్టం చాలా పెద్దది. అందుకే దేనిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకు. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. కళ్యాణీ బతగాదీయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతి మానందో నరం వర్ష శతాదపి. సుందరకాండలో శుభవార్త విన్న తర్వాత సీతమ్మ తల్లి నోటి వెంట వచ్చినటువంటి మాట, అది ఆర్షవాక్కు. అందులో ఆ తల్లి జాతికి అంతటికీ కూడా సందేశాత్మకమైనటువంటి విషయాన్ని తెలియచేస్తోంది. ఏ వ్యక్తి అయితే 100 సంవత్సరములు అంటే ఈశ్వరుడు ఇచ్చినటువంటి ఆయుర్దాయాన్ని పరిపూర్ణంగా అనుభవిస్తాడు. శతమానం భవతి అని కదూ, 100 సంవత్సరముల ఆయుర్దాయాన్ని పరిపూర్ణంగా మధ్యలో తనంత తానుగా త్రుంచివేయకుండా అనుభవిస్తాడో అటువంటి వ్యక్తి ఒకవేళ 99 సంవత్సరముల 364 రోజుల 23 గంటల 59 సెకండ్లు 59 నిమిషాలు పోని అశుభవార్తలే వింటూ దుఃఖంతో బ్రతికినా ఆయుర్దాయం పూర్తయిపోయేటటువంటి ఆఖరి నిమిషంలోనైనా శుభవార్త విని తీరుతాడు. ఆ మాట ఆవిడ ఎందుకంటోంది అంటే దాని వెనకాతల వైదికమైనటువంటి సిద్ధాంతం ఒకటి ఉన్నది. ఒక్కొక్క లోకానికి ఈశ్వరుడు ఒక్కొక్క లక్షణాన్ని పెడతాడు. వేదంలో ఆయా లోకములు, ఆ లోకములకు వెళ్ళేటటువంటి జీవుల యొక్క శరీరాల గురించి మాట్లాడతారు. దీన్ని మర్త్యలోకము అంటారు. ఈ మర్త్యలోకానికి ఒక లక్షణం ఉంటుంది. ఏ శరీరంతో జీవుడు వచ్చాడో ఆ శరీరాన్ని జీవుడు ఇక్కడ విడిచిపెట్టి జీవుడు వెళ్ళిపోవాలి తప్ప శరీరాన్ని పట్టుకుని వెడతాను అంటే కుదరదు. ఇతర లోకాలు కొన్ని ఉంటాయి, ఆ లోకాల్లో సశరీరులై వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ లోకంలో పుట్టినటువంటి వాడికి మాత్రం చిట్ట చివర ప్రాణోత్క్రమణం అయిపోయేటటువంటి సమయంలో శరీరంతో కలిసి వెడతానంటే కుదరదు. జీవుడు శరీరము నుండి నిర్గమించి శరీరం ఇక్కడ పడిపోతుంది, పంచభూతాల్లో కలిసిపోతుంది, తాను మాత్రం వెళ్ళిపోతాడు జీవుడు. ఈ వెళ్ళిపోయేటటువంటి ప్రక్రియ ఒక ప్రధాన లక్షణమైతే, రెండవ ప్రధాన లక్షణం మర్త్యలోకానికి ఎవరిని పంపించాలి అంటే ఈశ్వరుడు పాపపుణ్యములు రెండింటినీ కూడా సుఖదుఖముల రూపములో అనుభవించడానికి యోగ్యమైన జీవుడెవరో వాణ్ణి మాత్రమే ఇక్కడికి పంపిస్తారు. కేవలం పుణ్యఫలితమే అనుభవించాలనుకోండి, వాళ్ళు ఈ లోకానికి రారు, వాళ్ళు దేవలోకానికి పెడతారు. ఎందుకంటే దేవతలు అందుకే త్రిదశులు అని పేరు, వాళ్ళకి వికారం ఉండదు. ఎప్పుడూ 30 సంవత్సరముల లోపు వయస్సు కలిగినటువంటి శరీరంతో ఉంటారు. అందుకని వాళ్ళు దేవలోకవాసులై ఉంటారు. కేవలం ఎప్పుడూ తమోగుణ రజోగుణంతో ఉండాలి అనుకుంటే వాడికి పాపకర్మతో కూడుకున్నటువంటి జీవనం, ఎప్పుడూ ఇతరులను బాధించాలనేటటువంటి ఆలోచనే ఉండాలనుకున్నవాడు అధోలోకాలకు పెడతాడు. కాదు, పాపము పుణ్యము రెండూ ఉండి రెండింటి ఫలితాన్ని సుఖము దుఃఖము అన్న రూపాల్లో అనుభవించాలి అంటే మర్త్యలోకానికి పంపిస్తారు, ఈ లోకానికి పంపిస్తారు. అందుకే ఈ లోకంలో పూర్తి దుఃఖము ఉండదు, ఎవ్వరికి పూర్తి సుఖము ఉండదు. అన్నీ ఉన్నా కూడా ఎక్కడో ఏదో దుఃఖం వస్తుంది. ఎందుకని అంటే ఎక్కడో గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మ దుఃఖ రూపంలో వస్తుంది. సుఖము గత జన్మలలో చేసుకున్నటువంటి పుణ్యం సుఖరూపంలో వస్తుంది. సుఖము దుఃఖము రెండూ అనుభవించవలసి వస్తేనే ఈ శరీరంతో ఉంటాము అనేటటువంటి విషయం ప్రధానంగా అర్థమైందనుకోండి, అసలు దుఃఖం వచ్చిందని బెంగపెట్టుకోవలసిన అవసరం ఉండదు. దాని స్వభావమే అది. మనుష్య శరీరంతో వచ్చిన తర్వాత దుఃఖం కూడా అనుభవించి తీరవలసిందే. దుఃఖం అనుభవంగా పొందకుండా ఉండగలిగిన వాడు ఒక్కడే ఉంటాడు, జ్ఞాని. జ్ఞాని సాక్షి మాత్రంగా చూస్తాడు. అందుకని ఆయన దానికి అతీతుడవుతాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
ఇంద్రియాలు గుర్రాలు, భగవద్గీత అంతా ఇదే చెప్పింది. మనస్సు పగ్గాలు, వేగంగా పరిగెత్తే ఆ గుర్రాలు, వెనుక పరిగెత్తేవాడు ఈ సంసార చక్రంలో చక్రంలాగా తిరుగుతూనే ఉంటాడు. ఇంద్రియ నిగ్రహం కలవాడై బుద్ధితో వాటిని నియంత్రించిన వాడు మళ్ళీ సంసారంలో పడడు. ఈ సంసార చక్రంలో పడి చక్రంలాగా తిరుగుతూ కూడా మోహానికి లోను కాకపోతే వారు మళ్ళీ సంసార భ్రమలో పడరు. అది సంసారం అంటే. అప్పుడు అన్నీ మనసుకు వెళతాయి. క్లీన్గా మనస్సు చాలా కంట్రోల్గా ఉంటుంది. సంసారంలో తిరిగేవాడికి ఇలాంటి దుఃఖమే కలుగుతుంది ఎప్పుడు ఇట్లా తిరుగుతూ ఉంటే. అందువల్ల దుఃఖాన్ని తొలగించుకోవాలంటే పోదు. యంత్రాలతో, మంత్రాలతో, ఔషధితో పోదు, నీలోనే ఉంది, నువ్వే తొలగించుకోవాలా. అందువల్ల దుఃఖాన్ని తొలగించుకోవటానికే జ్ఞాని ప్రయత్నం చేయాలి. దీనిని ఉపేక్షించకూడదు. ఆలస్యం చేస్తే మాత్రం అది 100 కొమ్మలతో వృద్ధి చెందుతుంది. ఆలస్యం చేయొద్దండి, ఇప్పుడు జాగ్రత్త పడండి. జాగ్రత్త జాగ్రత్త. జితేంద్రుడై క్రోధ లోపాలను విడిచిపెట్టి తృప్తి పొంది సత్యవాది అయిన నరుడు శాంతిని పొందుతాడు. ఈ సంసారం యమలోకానికి తీసుకుపోయే రథం వంటిది. అజ్ఞానులు దానిలో మోహానికి లోనవుతారు. నువ్వు పొందిన ఈ దుఃఖ స్థితిని అలాంటి వారు పొందుతారు. తృష్ణ పెరిగితే ఇలా రాజ్యనాశనం, మిత్రనాశనం, పుత్రనాశనం జరుగుతుంది. తద్వారా మహా దుఃఖం కలుగుతుంది. సాధు పరమ దుఃఖానాం, సాధు పరమ దుఃఖానాం దుఃఖభైషజ్య మాచరేత్, దుఃఖభైషజ్య మాచరేత్. జ్ఞానౌషధ మవాప్యేహ, జ్ఞానౌషధ మవాప్యేహ. దూరపారం మగౌషధం, దూరపారం మగౌషధం. చింద్యాద్ దుఃఖమహావ్యాధిం, చింద్యాద్ దుఃఖమహావ్యాధిం. నరక సంయత మానసగ, నరక సంయత మానసగ. కనుక సజ్జనుడు మనస్సును నియంత్రించుకొని జ్ఞానమనే ఔషధాన్ని పొంది ఈ పరమ దుఃఖాలకు చికిత్స చేసుకోవాలి అని. ఆ మహా ఔషధం పరమ దుర్లభమైనది. అయినా దానిని సాధించి ఈ దుఃఖరూపమైన మహావ్యాధిని తొలగించుకోవాలి. స్థిరంగా నియంత్రణలో ఉంచుకున్న మనస్సే ఈ దుఃఖము నుండి విముక్తిని కలిగిస్తుంది. అంతేగాని పరాక్రమం కానీ, ధనం కానీ, మిత్రులు కానీ, ఆత్మీయులు కానీ ముక్తిని కలిగించలేరు. తస్మాన్మైత్రం సమాస్తాయ, తస్మాన్మైత్రం సమాస్తాయ శీలమాపద్య భారత, శీలమాపద్య భారత. దమస్త్యాగో ప్రమాదశ్చ, దమస్త్యాగో తేత్రయో బ్రాహ్మణో హయాః. శీలరశ్మి సమాయుక్తః, శీలరశ్మి సమాయుక్తః. స్థితో యే మానసే రతే, స్థితో యే మానసే రతే. త్యక్త్వా మృత్యు భయం రాజన్, త్యక్త్వా మృత్యు భయం రాజన్ బ్రహ్మలోకం సగచ్చతి, బ్రహ్మలోకం సగచ్చతి. కనుక మహారాజా, అన్నిటి యందు మైత్రీ భావాన్ని కలిగి ఉండి శీలాన్ని చక్కదిద్దుకోవాలి. దమం, త్యాగం, ఏమరపాటు లేనితనం, ఈ 3 పరబ్రహ్మను చేర్చే గుర్రాల వంటివి. వీటిని పట్టుకోవాలి. శీలం అనే పగ్గాలను పట్టుకొని మానస రథంలో ప్రయాణం చేసిన వాడు మృత్యు భయాన్ని విడిచిపెడతాడు, బ్రహ్మలోకాన్ని చేరుతాడు. సకల ప్రాణులకు అభయం ఇచ్చినవాడు పరమపదమైన విష్ణుతానాన్ని పొందుతాడు. వాడు మనుష్యుడు అభయదానంతో పొందినంత ఫలాన్ని 1000 కొద్ది యాగాలు చేసినా పొందలేడు, నిత్యోపాసనలు చేసినా పొందలేడు. ఓ మహారాజా,
ప్రాణులకు తమకన్నా ఎక్కువైనది ఏదీ లేదు కదా. ప్రాణులన్నిటికీ మరణం అంటే ఇష్టం లేదు కదా. తస్మాత్ సర్వేషు భూతేషు దయా కార్య విపచ్చిత. కనుక పండితుడు సర్వ ప్రాణులపై దయ చూపించాలి. సూక్ష్మ దృష్టి లేని మూర్ఖులు మాత్రం రకరకాల బుద్ధులతో బంధించబడుతూ ఉంటారు. నానా మోహాలతో అక్కడక్కడే తిరుగుతూ ఉంటారు. కనుక సూక్ష్మ దృష్టి కలిగి ఉండాలి. సూక్ష్మ దృష్టి కలవారు శాశ్వత బ్రహ్మపదాన్ని పొందుతారు. నువ్వు సూక్ష్మ దృష్టి కలవాడువుగా ఈ సత్యాన్ని గ్రహించు. ఇక మరణించిన వారందరికీ ఉత్తర క్రియలు చేయి, దానితో నువ్వు మంచి ఫలితాన్ని పొందుతావు అన్నాడు విదురుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 8వ అధ్యాయం. వైశంపాయన మహర్షి జనమేజయుడికి ఇలా చెప్తున్నాడు. ఓ మహారాజా, విదురుడు చెప్పిన మాట విని ధృతరాష్ట్రుడు కుమిలిపోయాడు. మూర్ఛపోయి నేల మీద పడ్డాడు. చైతన్యాన్ని కోల్పోయి అలా నేల మీద పడినటువంటి ధృతరాష్ట్రుడి మీద బంధువులు, వ్యాసమహర్షి, విదురుడు, సంజయుడు, ఆత్మీయులైన ఇతరులు, విశ్వాసం గల ద్వారపాలకులు చల్లగా ఉన్న నీటిని చల్లారు. వింజామరాలతో వీస్తూ శరీరాన్ని చేతులతో తాకారు. ధృతరాష్ట్రుడికి చాలాసేపు ఉపచారాలు చేశారు. చాలాసేపటికి స్పృహలోకి వచ్చినటువంటి ధృతరాష్ట్రుడు పుత్రశోకంలో మునిగి ఎంతగానో విలపించాడు. మనిషి జన్మ నిందించదగింది, అందులోనూ వివాహ సంబంధాల వల్లనే పదే పదే దుఃఖాలు కలుగుతూ ఉంటాయి. పుత్రులు నశించినా, ధనం నశించినా, దాయాదులు వియ్యాలవారు నశించినా విషంతో అగ్నితో సమానమైన దుఃఖం కలుగుతుంది. ఆ దుఃఖం శరీరాలను కాల్చివేస్తుంది కదా, దాంతో ప్రజ్ఞ నశిస్తుంది. వాటిని ఎదుర్కోవలసినటువంటి పురుషుడు మరణాన్ని గొప్పగా భావిస్తాడు. భాగ్యం తారుమారైనందువల్ల బంధునాశన రూపమైనటువంటి దుఃఖం నాకు కలిగింది. ఇప్పుడు ప్రాణాలు విడిచిపెట్టడం తప్ప మరో మార్గం నాకు కనిపించటం లేదు. కానీ ప్రాణాలు కూడా పోవు కదా. నేను ఈ దుఃఖాన్ని దాటలేను. ఓ ద్విజోత్తమ, నేను ఈరోజే ఆ పని చేస్తాను అని ధృతరాష్ట్రుడు వ్యాసమహర్షికి చెప్పి పరమశోకంతో నిశ్చేష్టుడైపోయాడు. మౌనంగా చింతిస్తూ కూర్చున్నాడు. అప్పుడు వ్యాసమహర్షి ఆ మాటలు విని పుత్రశోకంతో కుమిలిపోతూ ఉన్నటువంటి తన కుమారుడితో ఇలా అన్నాడు. ఓ ధృతరాష్ట్ర, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు పండితుడివి, మేధావివి, ధర్మార్థాలు తెలిసినవాడువు. నీకు తెలియనిది ఏది లేదు, తెలుసుకోవలసింది లేదు. మనుష్యుల అనిత్యతత్వం కూడా నీకు తెలుసు, ఇందులో సందేహం లేదు. అధ్రువే జీవలోకే చ, అధ్రువే జీవలోకే చ, స్థానేన శాశ్వతే సతి, స్థానేన శాశ్వతే సతి, జీవితే మరణాంతే చ, జీవితే మరణాంతే చ, కస్మాచ్చోచసి భారత, కస్మాచ్చోచసి భారత. జీవలోకం అశాశ్వతమైంది, శాశ్వతమైన స్థానం మరొకటి ఉంది. జీవితానికి ముగింపు మరణమే. ఇది తెలిసి కూడా ఏడుపెందుకు? నీ కుమారుడిని నిమిత్తంగా చేసుకొని కాలప్రేరణతో ఈ శత్రుత్వం నీ కళ్ళ ఎదుటే పుట్టింది. కురువంశీయుల సంహారం తప్పకుండా జరగాల్సిందే. ఇక పరమగతిని పొందిన ఆ శూరుల గురించి శోకించడం ఎందుకు? వాళ్ళంతా వేరే దారికి వెళ్ళారు. శోకాన్ని విడిచిపెట్టు. ఓ మహారాజా, మహాత్ముడైన విదురుడు ఇదంతా తెలిసే ఆనాడు సంధి కోసం తన సర్వశక్తిని వినియోగించాడు. ఎంతో ప్రయత్నించాడు. కానీ దైవం సంకల్పించిన మార్గాన్ని ఏ ప్రాణి కూడా ఎంతకాలంగా ప్రయత్నించినా కూడా నియంత్రించలేదు. దేవతలు సంకల్పించిన పనిని నేను ప్రత్యక్షంగా విన్నాను. దాన్ని నేను చెబుతాను, దానితో నీకు స్థైర్యం లభిస్తుంది. పూర్వం నేను వేగంగా ఇంద్రసభకు వెళ్ళాను. అక్కడ దేవతలంతా ఒక చోట చేరి ఉన్నారు. నారదుడు మొదలైనటువంటి దేవఋషులు అక్కడ ఉన్నారు. అక్కడికి భూమాత కూడా వచ్చింది. ఆ తల్లి దేవతలతో ఇలా అంది, ఓ దేవతలారా, నాకు సహాయం చేయవలసిన పనిని గురించి
నేను మీకు ఇంతకు ముందే బ్రహ్మదేవుడికి సభలో చెప్పాను. నా పనిని విని మీరు మాటిచ్చారు కనుక తొందరగా నా పనిని ప్రారంభం చేయండి అంది. అప్పుడక్కడ ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు ఆ మాట విని నవ్వుతూ ఇలా అన్నాడు, ఓ భూదేవి, ధృతరాష్ట్రుడి 100 మంది కుమారులతో పెద్దవాడు దుర్యోధనుడు. అతడే నీ పని చేసి పెడతాడు. అతన్ని రాజుగా పొంది నువ్వు కృతార్థురాలు అవుతావు. అతని కోసం కురుక్షేత్రంలో రాజులు యుద్ధం చేస్తారు. ఆయుధాలతో పరస్పరం చంపుకుంటారు. కనుక ఓ దేవి, ఆ యుద్ధంలో నీ భారమంతా తొలగిపోతుంది. కనుక తొందరగా నీ చోటుకి వెళ్ళు, లోకాలను ధరించు అన్నాడు. ఓ మహారాజా, అలా నీ పుత్రుడు లోక సంహారం కోసం పుట్టాడు. కలి అంశతో గాంధారి గర్భంలో జన్మించాడు. కలి అంశతో పుట్టాడు. అతడు అసహనశీలుడు, ఎప్పుడూ అసహనశీలుడే, చపలుడు, కోపిష్టి. దైవయోగం వల్ల అతడి సోదరులు కూడా చెడు బుద్ధితోనే పుట్టారు. మేనమామైనటువంటి శకుని, పరమమిత్రుడైనటువంటి కర్ణుడు కూడా అలాంటి వారే. అతనితో కలిసి రాజులు కూడా వినాశనం కోసమే భూమిపై పుట్టారు. రాజు ఎలాంటి వాడైతే ప్రజలు కూడా అలాంటి వారే అవుతారు కదా. రాజు ధర్మాత్ముడైతే అధర్మాత్ములైనటువంటి భృత్యులు కూడా ధర్మంగానే ఉంటారు కదా. ప్రభువు గుణదోషాలను బట్టే భృత్యులు అంటారు కదా. ఇందులో సందేహం లేదు. నువ్వు ఎలా ఉన్నావో నీవారు అలాగే ఉంటారు. ఓ మహారాజా, నీ కుమారులంతా చెడ్డ రాజును పొంది చనిపోయారు. ఈ విషయం నారద మహర్షికి తెలుసు. నీ తప్పు వల్లనే నీ కొడుకులు నశించిపోయారు. కనుక ఓ రాజా, వారి గురించి శోకించకు. నువ్వు శోకించడానికి కారణం ఏమీ లేదు. పాండవులు చిన్న తప్పు కూడా చేయరు. నీ కొడుకులు దురాత్ములు, వారే భూమిని బాధించారు. నీకు మేలు కలగాలి. నారద మహర్షి గతంలో రాజసూయాగ సమయంలో ధర్మరాజు సభలో ఎలాంటి సందేహం లేకుండా ఇలా అన్నాడు, ఓ కౌంతేయ, పాండవులు కౌరవులు అందరూ యుద్ధంలో పరస్పరం చంపుకుంటారు. దానికి తగినట్లుగా కర్తవ్యాన్ని పాటించన్నాడు. ఆ మాటలు విని పాండవులందరూ బాధపడ్డారు. రాజా, దేవరహస్యాన్ని నీకు పూర్తిగా చెప్పాను. ఇది దైవం కల్పించిన విధి అని గ్రహించు. అందుచేత నువ్వు నీ శోకాన్ని తొలగించుకో. ప్రాణులపై దయ చూపించు. పాండుపుత్రులతో స్నేహాన్ని ఇప్పటికైనా కలిగి ఉండు. ఈ విషయాన్ని నేను గతంలోనే విన్నాను. రాజసూయ యాగం క్రతువుల్లో చాలా శ్రేష్టమైన యాగం. ఆ సమయంలోనే ఈ విషయాన్ని నేను ధర్మరాజుకు చెప్పాను కూడా. ధర్మరాజు ఈ రహస్యాన్ని విని కురువంశీయుల మధ్య యుద్ధం జరగకూడదని ఎంతో ప్రయత్నించాడు. కానీ విధి బలీయమైనదని, దైవ విధానాన్ని స్థావర జంగమ ప్రాణులు ఏ విధంగానూ దాటలేవు. నువ్వు ధర్మం మీద ఆసక్తి గలవాడివి, గొప్ప బుద్ధి గలవాడివి. నీకు ప్రాణులు సావు పుట్టుకలు గురించి బాగా తెలుసు నీకు. కనుక మోహంలో పడకు, శోకించకు. నువ్వు శోకిస్తూ మాటిమాటికి మూర్ఛపోతున్నావని తెలిస్తే ధర్మరాజు ప్రాణాలను కూడా విడిచిపెడతాడు. ధర్మరాజుకు నీవంటే ఇష్టం. ఎందుకంటే ధర్మరాజు దయామయుడు. పశుపక్షాదులపై కూడా ఎప్పుడూ దయ చూపిస్తూ ఉంటాడు. అటువంటి ధర్మరాజు నీపై ఎందుకు దయ చూపించడో చూపిస్తాడు, ఖండితంగా చూపిస్తాడు. నా మాట విను. విధిని మరలించలేము. కనుక పాండవుల మీద దయతో జీవించు. నాయనా, ఇలా చేస్తే లోకంలోనూ కీర్తి కలుగుతుంది. ధర్మము అర్థము కూడా సిద్ధిస్తాయి. చిరకాలము తపస్సు చేసినంత ఫలితం లభిస్తుంది. పుత్రశోకంతో పుట్టి జ్వలిస్తున్న అగ్నిని జ్ఞానమనే జలంతో శాశ్వతంగా చల్లార్చు అన్నాడు. ఆ మాటలు విని ధృతరాష్ట్రుడు ముహూర్తకాలం లోతుగా ఆలోచించి ఇలా అన్నాడు, ఓ మహాత్మా, మహాశోకమనే వల నాపై బిగిసిపోతుంది. నేను మాటిమాటికి మోహానికి వశుడనైపోతున్నాను. నన్ను నేను తెలుసుకోలేకపోతున్నాను. ఇదంతా దైవం వల్లే జరిగింది అని నీ మాట విన్నాను. ఇక నేను ప్రాణాలతో ఉంటాను, శోకాన్ని తొలగించుకుంటాను అన్నాడు. ఆ మాటలు విని వ్యాస మహర్షి వెంటనే అక్కడి నుండి అదృశ్యమయ్యాడు అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 9వ అధ్యాయం. జనమేజయుడు వైశంపాయన మహర్షిని ఇలా అడిగాడు, మహర్షి, పూజ్యుడైన వ్యాస మహర్షి వెళ్ళిపోగానే ధృతరాష్ట్రుడు ఏం చేశాడు?
అలాగే ధర్మరాజు ఏం చేశాడు, కృపుడు, కృతవర్మ, అశ్వత్థామ ఏం చేశారు? అశ్వత్థామ చేసిన పని పరస్పర శాపాల గురించి విన్నాను కదా. ఆ తర్వాత ఏం జరిగింది, సంజయుడు ఏం మాట్లాడాడు అని అడిగాడు. వైశంపాయన మహర్షి ఇలా చెప్తున్నాడు, మహారాజా, దుర్యోధనుడు మరణించాడు, సకల సేనలు చనిపోయాయి, సంజయుడు దివ్య దృష్టిని కోల్పోయాడు. ఇంకేం చెప్పలేడు సంజయుడిక. తర్వాత ధృతరాష్ట్ర వద్దకు వచ్చి ఇలా అన్నాడు, ఓ మహారాజా, నానా దేశాల నుండి వచ్చిన రాజులందరూ నీ కుమారులతో పాటు పితృలోకానికి వెళ్ళిపోయారు. ఎంతోమంది నిత్యము శాంతి కోసం యాచించారు. అయినా కూడా నీ కుమారుడు శత్రుత్వాన్ని ముగించి తీరాలని భూమండలం అంతా నాశనం చేశాడు. ఇక నువ్వు నీ కొడుకులకు, మనుములకు, తండ్రులకు అందరికీ కూడా యథావిధిగా ఉత్తర క్రియలు చేయన్నాడు. ఆ మాటలు విని ధృతరాష్ట్రుడు నిశ్చేష్టుడయ్యాడు. ప్రాణాలు కోల్పోయినట్లుగా నేల మీద మళ్ళీ పడ్డాడు. ఆ ధృతరాష్ట్రుడిని చూసి విదురుడు ఇలా అన్నాడు, ఓ రాజా, ఇంకెందుగా శోకిస్తున్నావు ఊరికే మాటిమాటికి అందరి ముందర? పేకలే, ఇది సకల ప్రాణులకు కూడా అంతిమ గతి, నీకు కూడా అంతేనే. ప్రాణులు పుట్టుకకు ముందే లేవు కదా, పుట్టుక ముందున్నాయా? లేవు. మధ్యలో మాత్రమే కనిపిస్తాయి కదా, పోయిన తర్వాత కూడా ఉండవు కదా. కనుక దీనికి ఎందుకే శోకిస్తావు? శోకించి ఇప్పుడు చూసినా ఏడిపే నీకు చాలు. కొత్త వాళ్ళని చూస్తూనే ఏడుస్తుంటావు, ఇదే పనే నీకు? న్యాయంగా వచ్చిన వాళ్ళు ఏడ్చాలి కానీ నువ్వేంటి ఏడ్చడం? బాలేదు. నీకు ఈ విషయాన్ని ఇంతకుముందే చెప్పాను. ఈ విషయం నీ మనసులో బాగా నిలిచిపోవటానికి మళ్ళీ ఇంకొకసారి చెబుతున్నాను, శ్రద్ధగా విను. నరుడు శోకించినా కూడా చనిపోయిన వారి వెంట వెళ్ళడు, జ్ఞాపకం పెట్టుకో. దుఃఖిస్తాడే కానీ వారి కోసం సావడు. ఇది లోక స్వభావ సిద్ధం. దీనికి ఎందుకు దుఃఖిస్తున్నావు? దుఃఖించకు. ఓ మహారాజా, పోరాడకపోయినా మరణించవచ్చు, అంతే. పోరాడైనా జీవించవచ్చు. కాలం సమీపిస్తే అంతే. ఎవడూ కాలాన్ని దాటలేడు కదా. కాలః కర్షతి భూతాని, కాలః కర్షతి భూతాని, సర్వాణి వివిధాని చ, సర్వాణి వివిధాని చ. న కాలస్య ప్రియః కశ్చిత్, న ద్వేష్యః కురు సత్తమా, న ద్వేష్యః కురు సత్తమా. అయ్యా, ఓ కురుసోత్తమా, కాలం వివిధ జాతులకు చెందిన సకల ప్రాణులను లాక్కొని పోతుంది తెలుసా? కాలానికి ఎవడు ప్రియమైన వాడు లేడు. యముడికి దయలేదు అంటారు. యమదూతలకు దయలేదు, లాక్కపోవటమే వాళ్ళ పనేది. కొరడాలతో కొట్టడమే వాళ్ళ పనేది. చిన్నగా కొట్టడం, పెద్దగా కొట్టడం లేనే లేదు. వీడు బంధువు అదంతా లేదు. కొట్ట వాళ్ళ పని అదే. చచ్చే పని వీళ్లకు, కొట్టే పని వాళ్లకు, అంతే. కాలానికి ఎవడూ ప్రియమైన వాడు లేడు, ఎవడూ ద్వేషించదగిన వాడు లేడు. గాలి గడ్డిపోసను అన్ని వైపులకు తిప్పినట్లుగా ప్రాణులన్నీ కూడా కాలానికి అధీనమై తిరుగుతూ ఉంటాయి. కలిసి సంసార యాత్ర చేస్తున్న వారందరూ అక్కడికి వెళ్ళవలసిన వారే అని మొత్తం 3 మాటలు చెప్పుకున్నాం. అరణ్యపర్వంలో కూడా చెప్పుకున్నాం. మళ్ళీ వచ్చింది ఇక్కడ. ఎవరిని కాలం సమీపిస్తే వాడు ముందుగా వెళతాడు. దానికి ఎందుకు శోకిస్తున్నావు? శోకించకు. యుద్ధంలో చనిపోయిన వారి గురించి బాధపడకు. వారు స్వర్గానికే వెళ్ళారు. శూరులు యుద్ధం చేసి స్వర్గానికి వెళ్ళినట్లుగా భూరి దక్షిణలతో చేసిన యాగాల వల్ల కూడా వెళ్ళలేరు. చాలామంది తపస్సులు చేసి యజ్ఞయాగాదులు చేస్తారు, వాళ్ళు కూడా వెళ్ళలేరేమో అనవచ్చు, కానీ యుద్ధంలో మాత్రం వెళతారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.